హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మమ్. ఈరోజు మరో బ్యూటిఫుల్ మేకింగ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను. అండ్ ఈ వీడియోలో నేనైతే బ్యూటిఫుల్ బ్రేస్లెట్ మేకింగ్ వీడియో అయితే చేయబోతున్నానండి. సో ఇందుకోసం అయితే ఇవి 6mm బీడ్స్ అండి, మైక్రోగోల్డ్ పాలిష్వి. ఇవి వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మంచి పాలిష్తో సూపర్ క్వాలిటీతో అయితే ఉన్నాయి. అలాగే 4mmవి కూడా సేమ్ డిజైన్వి 4mm సైజ్వి కూడా అవసరము. అలాగే కట్టుతీగ, ఇంకా ఈ విధంగా హుక్స్, ఇంకా కటర్ అండ్ ప్లయర్ కూడా అవసరం అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. నేను అంతకుముందు అయితే ఇలాంటి బ్రేస్లెట్ మేకింగ్ అయితే చూపించాను. అండ్ చూడని వాళ్ళు ఉంటే నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. సో ఈసారి కాస్త డిఫరెంట్గా ఓన్లీ ఈ బీడ్స్తోనే చూపిస్తానండి. సో ఫస్ట్ కట్టతీగ తీసుకొని మనం ఈ విధంగా లూప్ అయితే ఫామ్ చేసుకోవాలండి. ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే హుక్కి వన్ సైడ్ అయితే మనం అటాచ్ చేసేసుకోవాలి. సో అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ లూప్ని ఈ విధంగా ప్లయర్తో హోల్డ్ చేసేసి ఇక్కడ ఈ షార్ట్ స్ట్రాండ్ ఉంది కదండి, సో దీన్ని అయితే మనము ఈ విధంగా తిప్పుకోవాలి. సో ఎక్సెస్ ఉన్నదని కట్ చేసుకోవచ్చు, లేదంటే ట్రిమ్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేనైతే 2 సైజ్ బాల్స్ అయితే యూజ్ చేస్తున్నాను కదా. ఫస్ట్ అయితే 4mm బాల్ తీసుకుంటున్నాను. ఎడ్జెస్కి 4mm బాల్స్ పెడదామని అయితే అనుకుంటున్నాను. సో ఈ విధంగా 4mm బాల్ని ఎక్కించేసుకొని దీన్ని మనం ఈ విధంగా ప్లయర్తో హోల్డ్ చేసేసుకొని ఇక్కడ లూప్ లాగా ఫామ్ చేసేసుకోవాలండి. ఈ లూప్ని ఈ విధంగా చుట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి. సో సేమ్ ఇక్కడ ఎక్సెస్ ఉన్నదని ట్రిమ్ చేసేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కూడా మనము లూప్ ఫామ్ చేసేసుకోవాలి. లూప్ ఫామ్ చేసుకొని ప్రీవియస్ బీడ్కి కంటిన్యూషన్గా పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇక్కడ లూప్ అనేది కొంచెం చిన్నగా ఫామ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా మనం ఈ ఫామ్ చేసిన లూప్ని ఈ విధంగా తిప్పుకోవాలి. షార్ట్ స్ట్రాండ్ని ఈ లూప్ చుట్టూ తిప్పుకోవాలి. లేదంటే మనం ప్లయర్తో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ 4mm బీడ్ తీసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ మనం ప్లయర్తో హోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా లూప్ ఫామ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఈ లూప్ చుట్టూ మనమైతే ఈ వైర్ని ఈ విధంగా చుట్టుకొని ట్రిమ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అంతా రిపీట్ చేసేసుకోవాలి. ఇప్పటిదాకా నేను షార్ట్ బీడ్స్ అంటే స్మాల్ బీడ్స్ అయితే అటాచ్ చేశాను కదా, ఇప్పుడు బిగ్ బీడ్స్ అటాచ్ చేస్తున్నానండి. సో ఈ బిగ్ బీడ్స్ అటాచ్ చేయడానికి ఫస్ట్ అయితే కట్టుతీగ తీసుకొని దానికి మనము లూప్ ఫామ్ చేసుకోవాలి. ఆ లూప్ ఫామ్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ బీడ్కి మనం అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకొని ఇప్పుడు ఆ షార్ట్ స్ట్రాండ్ని అయితే మనం తిప్పుకోవాలండి. సో ఇప్పుడు ఎక్సెస్ వైర్ ఏమన్నా ఉంటే మనం ట్రిమ్ చేసుకోవాలి, లేదంటే ప్లయర్ హెల్ప్తోనైతే దాన్ని ప్రెస్ చేసుకోవాలండి. సో అన్నింటికి కట్టుతీగ మేకింగ్ వీడియోస్కి సేమ్ ప్రాసెస్ అండి, కన్ఫ్యూజన్ ఏం ఉండదు. ఒకటి చేయడం వస్తే అన్నీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలండి. అండ్ వెడల్పుగా తిప్పొద్దు, జస్ట్ ఆ హోల్ చుట్టే తిప్పాలి. సో నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వైర్ని అయితే మనం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రాసెస్ అంతా రిపీట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్సెస్ వైర్ని మనం ప్రెస్ చేస్తున్నాము. మన ఛానల్లో ఇలాంటి కట్టుతీగ మేకింగ్ ఐడియాస్ చాలానే ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఈ విధంగా ఒకవైపు చిన్న బీడ్స్ యాడ్ చేశాను కదా, ఇంకోవైపు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అయితే రెడీ అయిపోయిందండి.
అస్సలు గోల్డ్ అన్నా కానీ నమ్ముతారు. అసలు మనం చెప్పేదాకా కూడా ఎవ్వరికి తెలీదు. చాలా అంటే చాలా బాగుంది, నీట్గా మంచి ఫినిషింగ్తోనైతే ఉంది. సో పిల్లలకి గోల్డ్వి వేస్తే అంత సెక్యూర్ కాదు కదా. సో ఇలాంటివి మనం చేసి వేస్తే ఇది పడేసినా కానీ పెద్ద మనమేమి ఫీల్ అవ్వము. సో అలాగే చూడ్డానికి గోల్డ్ దానిలాగా కూడా ఉంటుంది, మంచి నీట్ ఫినిషింగ్తో. ఇంకా మనం కావాలంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బీడ్స్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా మనం మాల కూడా ప్రిపేర్ చేసి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కానీ వేసుకుంటే బాగుంటుంది. సో ఇలాంటి మంచి మంచి ఐడియాస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. ఒకసారి జ్యువెలరీ మేకింగ్ అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే నేను ఇప్పటివరకు చేసిన జ్యువెలరీ మేకింగ్ ఐటమ్స్ అన్నీ మీరు వాటి మేకింగ్ వీడియోస్ అయితే చూసేయచ్చు. సో చూసి మీరు కూడా ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.